కాలానికి తగ్గట్టు మారినప్పుడే పాలన సులువవుతుంది. అందులో భాగంగానే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లు ఏపీ గవర్నమెంట్ కూడా పాలనలో టెక్నాలజీని పొందుపరుస్తోంది. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 25న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుండగా వివిధ జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏకకాలంలో రేషన్ కార్డులు పంపిణీ చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న రేషన్ కార్డులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నాయి. వీటి స్థానంలో ఏ రాజకీయ నాయకుడి ఫోటో లేకుండా అధికారిక ఏపీ రాజముద్రతో పాటు కుటుంబ యజమాని ఫోటో ముద్రించబడి ఉంటుంది. దీంతో పాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంటుంది. దీనివల్ల స్కాన్ చేయడానికి మరింత ఈజీ అవుతుంది. ఇందుకోసం ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ, మార్పులు, చేర్పులు, కొత్త కార్డుల దరఖాస్తులను పౌర సరఫరాల శాఖ స్వీకరించింది. దీనిలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం 9,87,644 మంది తమ పేర్ల నమోదు చేసుకున్నారు. దీంతో వీటి సంఖ్య ఇప్పుడు 1,45,97,486కు చేరింది. వీరితో కలుపుకుని కొత్తగా రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందనున్న వారి సంఖ్య 4,29,79,897కు చేరుకుంది. వీరిలో 2,68,23,200 మందికి కేంద్ర ప్రభుత్వం, 1,61,56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అందించనుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు, చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. దేశంలోనే ప్రప్రథమంగా 96.05% మేర రేషన్ కార్డుల కేవైసీని పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల్లోపు 80 సంవత్సరాలు పైబడిన వారు 11,47,132 ఉండగా వీరికి కేవైసీ అవసరం లేదు. మరోవైపు రేషన్ కార్డుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను పరిష్కరించింది ప్రభుత్వం. వీటిలో కేవలం 4.72% దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతమున్న పాత రేషన్ కార్డుల విధానాన్ని డిజిటలైజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది. భద్రత, జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన విధంగా డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలో ఈ స్మార్ట్ కార్డులను రూపొందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు స్మార్ట్ రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఏమాత్రం లేకుండా చూసుకున్నారు. కుటుంబ పెద్దల ఫోటోతో పాటు సభ్యుల పేర్లు మాత్రమే పౌర సరఫరాల శాఖ పొందుపరిచింది. క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ రిజిస్టర్తోనూ అనుసంధానం చేశారు. దీని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీస్లో నమోదయ్యే విధంగా ఈ కార్డును రూపొందించారు. ఎందుకంటే జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ఆ
కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. ఈ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,796 రేషన్ షాపుల్లో ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అయితే 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, ప్రభుత్వ పింఛన్లు పొందే దివ్యాంగులకు 26 నుండి 30వ తేదీ వరకు వారి ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేపట్టింది కూటమి ప్రభుత్వం. భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం. ఈ రోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది. మొత్తానికి రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ టెక్నాలజీ పొందుపరచడం, వాటిపై రాజకీయ నాయకుల ఫోటో లేకుండా అధికారిక రాజముద్రను వేయడం, చేతిలో ఇమిడేలా ఏటీఎం కార్డు సైజులో దీన్ని రూపొందించడం ద్వారా మరింత సులువుగా దీన్ని ఉపయోగించేలా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది.